ఒక భర్త భార్య పైన దారుణానికి ఒడిగట్టాడు. భార్య ముక్కు అందంగా ఉందని నిద్రలో ఉండగానే కొరికి నమలేశాడు. అంతేకాదు ఆమె వేలును కూడా కొరికేశాడు. ఈ ఘటన నదియా జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లా శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేర్పారా ఏరియాలో బాపన్ షేక్ మధు ఖాతున్ దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరు ప్రేమించుకొని 9 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకోగా 8 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే గత శుక్రవారం రాత్రి 3 గంటలకు బాపన్ షేక్ ఇంట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. మధు ఖాతున్ అరుపులు కేకలు మారుమోగిపోయాయి. ఆమె ముక్కు వేలు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. బెంగాల్లోని నదియా జిల్లాలోని శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆ మహిళ భర్త బాపన్ షేక్ భార్య మధు ఖాతున్ ముక్కును కొరకడమే కాదు కొరికి నమిలేశాడట. దీంతో బాధతో ఆ మహిళ మధు ఖాతున్ గట్టిగా కేకలు వేసింది. ఆ వెంటనే భయంతో బయటకి పరుగులు తీసింది. అయితే ఆమె వెంటపడిన భర్త వేలును కూడా కొరికే ప్రయత్నం చేశాడు. దీంతో ముక్కు వేలికి తీవ్ర గాయాలయ్యాయి. భర్త నిర్వాకం పైన మధు ఖాతున్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తల్లి రేష్మా బేగంతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లిన మధు ఖాతున్ భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో తన భర్త బాపన్ షేక్ తరచుగా మద్యం తాగి ఇంటికి వస్తాడని, అలా వచ్చినప్పుడు తనను చాలా అందంగా ఉన్నానని పొగిడేవాడని చెప్పుకోవచ్చింది. అలాగే తన ముక్కు చాలా అందంగా ఉందని అనేవాడని, అవకాశం వస్తే తన ముక్కును కొరికి తినేస్తానని చెప్పేవాడని తెలిపింది. అయితే తాగిన మత్తులో అంటున్నాడని తాను పెద్దగా పట్టించుకోలేదని, కానీ మే 2వ తేదీన రాత్రి 3 గంటలకు తన భర్త అన్నంత పని చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. నిద్రపోతున్న సమయంలో తన ముక్కును కొరికాడని, పారిపోతుంటే తన వేలును కూడా కొరికేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక అప్పుడప్పుడు తన అందాన్ని పాడు చేసేందుకు ముఖం మీద యాసిడ్ పోసేస్తానని తన భర్త బెదిరించేవాడని పోలీసులకు తెలిపింది. దీంతో మధు ఖాతున్ ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్త బాపన్ షేక్ మీద పోలీసులు కేసు నమోదు చేసి అనంతరం బాపన్ షేక్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.